హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. సో బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది, అలాగే ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతుంది. వీటి ప్రభావంతో ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సో ఏ జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్పై కొనసాగుతున్న ఉపరితలావర్తనము ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాన్ని అనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్పై ఉన్న ఉపరితలావర్తనం అయితే కనుక కొనసాగుతోంది. ఈ ఉపరితలావర్తనము సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఈ ఉపరితలావర్తనం నుండి ఉపరితల ద్రోణి దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడ మరియు దక్షిణ గుజరాత్ ప్రాంతాల మీదుగా ఈశాన్య అరేబియా సముద్రం వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇక దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు దాన్ని ఆనుకొని ఉన్న తెలంగాణ ప్రాంతాలపై ఉన్న ఉపరితలావర్తనం అనేది సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణితో విలీనమైంది. వీటి ఫలితంగానే ఏపీలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ముఖ్యంగా మనకు ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. వీటితో పాటుగా నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల జిల్లాల్లో, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక మరీ ముఖ్యంగా మనకు మంగళవారం రోజు చూసుకుంటే కనుక శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అయితే కనుక పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు అయితే జారీ చేసింది. సో ఇది మనకు అఫీషియల్ వెదర్ అప్డేట్. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.